బాలగారితో మాట్లాడదాం. బాలగారు, ఏంటి ఈ అరెస్టును చూసారా? మొన్న జరిగినటువంటి తొక్కిసలాట, సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట, అల్లు అర్జున్ వెళ్ళిన సందర్భంగా దీనికి అల్లు అర్జున్ అందులో A11గా ఉన్నారు, ఆయన అరెస్టు జరిగింది. అంటే ఇక్కడ జరుగుతున్న మొత్తం పరిణామాలు చెబుతోంది ఏంటంటే అల్లు అర్జున్ ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలన్నట్టు కనిపిస్తుంది. ముందుగా ప్యానెల్లో ఉన్న మీకు, అలానే అద్దంకి దయాకర్ గారికి, అందులో వీక్షించే ప్రజలకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఇది యాక్ట్ ఆఫ్ నెగ్లిజెన్సీ బై ద స్టేట్. ఇది ఈశ్వర్ గారు, యాక్ట్ ఆఫ్ నెగ్లిజెన్సీ బై ద స్టేట్. వై? బికాస్ ప్రతి పౌరుడికి ఒక హక్కు ఉంటుంది సమాజంలో ఫ్రీగా మూవ్మెంట్ అయ్యేది, ఫ్రీగా తిరిగేది. రెవెన్యూ, పోలీస్ ఎందుకు ఉంటారు అంటే ప్రజలకి కావాల్సిన సౌకర్యాలని, సదుపాయాలని క్రియేట్ చేయడం కోసమే వాళ్ళు ఉన్నారు. మాకు స్టాఫ్ లేదు, మేము డిప్లాయ్ చేసుకోలేదు, మా వల్ల కాదు, మాకు క్రౌడ్ లేదంటే అది మీరు రిక్రూట్ చేసుకోవాలి. ఒక జ్యూరిస్ట్రిక్షన్ పాయింట్ ఎందుకు తీస్తారో తెలుసా? జ్యూరిస్ట్రిక్షన్ అంటారు. ఎందుకో తెలుసా? ఆ జ్యూరిస్ట్రిక్షన్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా రెవెన్యూ కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఆ సంబంధిత అధికారులు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది. సపోజ్ ఇప్పుడు సంధ్యా థియేటర్ వాళ్ళు అప్లికేషన్ పెట్టారు, ఇట్స్ ఇంటిమేషన్. సో ద డ్యూటీ ఆఫ్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్ఎల్స్ అక్కడున్న అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే క్రౌడ్ అసెస్మెంట్ మీరు చేసుకోవాలి. వీళ్ళు గార్డు కాదు, లేకపోతే యాజమాన్యం గార్డు కాదు, లేకపోతే హీరో గార్డు కాదు, ఎవరు గార్డు కాదు. బట్ నెంబర్ ఆఫ్ మూవీ రిలీజెస్ జరిగి ఉన్నప్పుడు, ఇలాంటి సెన్సేషన్ మూవీస్ వచ్చినప్పుడు క్రౌడ్ ఏ రేంజ్లో వస్తుందని చెప్పేసి మన అందరికీ తెలుసు కామన్గా. సో అలాంటప్పుడు యాజమాన్యం ఏదైతే సంధ్యా థియేటర్ వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టారో వాళ్ళకి క్లియర్గా రాశారు వాళ్ళు, ద హీరో, హీరోయిన్, విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఆర్ కమింగ్ టు ద సీ ద మూవీ. సో వాళ్ళు హ్యూజ్ క్రౌడ్, హెవీ ఫ్యాన్స్ క్రౌడ్ వస్తుందని చెప్పేసి అంత నీట్గా రాసినప్పుడు వీళ్ళ డ్యూటీ ఏంటి? బేసికల్గా పోలీస్ అక్కడ డిప్లాయ్మెంట్ ఆఫ్ పోలీస్ సరిపోకపోతే పక్క ఏరియా నుంచి కానీ, పక్క జ్యూరిస్డిక్షన్ నుంచి కానీ, ఇంకో చోటు నుంచి తెప్పించుకోవాలి, లా అండ్ ఆర్డర్ని అక్కడ మెయింటైన్ చేయాలి. ఇక్కడ పబ్లిక్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ రెండు ఉన్నాయి. ఇప్పుడు అది పబ్లిక్ ఆర్డర్, అక్కడున్న పబ్లిక్ని ఆర్డర్లో పెట్టాలా లేదా అనేది ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్, నాట్ ప్రైవేట్. ఎందుకంటే నా ప్రైవేట్ ఫంక్షన్ కాదు, ఓపెన్ ఇన్విటేషన్ అంటారు దాన్ని. ఇట్స్ ఓపెన్ ఇన్విటేషన్. దానికి ఎవరు ఇన్విటేషన్ అక్కర్లేదు, థియేటర్కి ఎవరైనా వెళ్ళచ్చు, ఎవరైనా రావచ్చు. దట్స్ రెస్పాన్సిబిలిటీ టేకెన్ బై ద స్టేట్. ఎందుకు అంటే వ్యక్తులకు ఎలా ఉంటుంది? అది ఓపెన్. అది అల్లు అర్జున్ గారు లాంటి ఒక సెలబ్రిటీ వెళుతున్న సమయంలో ఆయన చూడడానికి వస్తారు, ఆయన సినిమా చూడడానికి అంతమంది వచ్చినప్పుడు ఆయన చూడడానికి ఇంకెంతమంది వస్తారు? నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, భారతదేశంలో రాజ్యాంగం అందరికి ఒకటే హక్కులు. ఇది ఎవరి ఇష్టానికి సంబంధించిన మనసు, సామాన్యుడికి సెలబ్రిటీకి వేరే వేరే ఏం కాదు. ఆయన వెళ్ళినంత మాత్రం జనాలు వస్తారు, జనాలు వచ్చినంత మాత్రాన పబ్లిక్ ఆర్డర్. అది పబ్లిక్ ఆర్డర్లో రెస్పాన్సిబిలిటీ ఎవరిది ఉంటుంది? కాదు. ఒకవేళ ఈ ఘటన కాసేపు పక్కన పెడదాం. ఒక సెలబ్రిటీ, ఒక పాలిటిషియన్ ఎవరో ఒకరు వెళుతున్నారు, ఆయన వస్తే, బయటకు వస్తే విపరీతమైన క్రౌడ్ వస్తుంది. ఈ విషయం తెలిసినప్పుడు ముందుగా వాళ్ళ సమాచారం ఇవ్వాలా లేదా? సపోజ్ ఇప్పుడు అలా క్రౌడ్ వస్తుంది కాబట్టి ముందుగా థియేటర్ వాళ్ళు సమాచారం ఇచ్చారు. కరెక్ట్ కదా? ఎందుకు ఇచ్చారు? హ్యూజ్ క్రౌడ్ వస్తుంది అని చెప్పేసి. అవునా? హ్యూజ్ క్రౌడ్లో టూ డిఫరెన్షియేట్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ. క్రౌడ్ లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సా, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్సా? ఇప్పుడు ఇది లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్సా? కాదు, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్. ఎందుకు పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బెన్స్ అంటే వాళ్ళు ఓపెన్ ఇన్విటేషన్ ఉన్న ఏదైతే కమర్షియల్ మూవీ ఒకటి ఉందో దాన్ని చూడడానికి అందరూ వెళ్తున్నారు. అక్కడ రోడ్డు మీద వెళ్లే వాళ్ళు కూడా ఆగి మరీ వెళ్తారు, రైట్? అప్పుడు పబ్లిక్ ఆర్డర్లో పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? ద స్టేట్ గవర్నమెంట్. ఎందుకు అంటే దీంట్లో వచ్చే ఇన్కంలో స్టేట్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుంది. ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎందుకు ఆర్డర్ ఇస్తుంది? ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఫీజెస్, ఎన్హాన్స్మెంట్ టికెట్ రేట్స్, కలెక్షన్ ఆఫ్ అమౌంట్లో గవర్నమెంట్ కూడా సమ్ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ తీసుకున్నప్పుడు ఎందుకు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు? బేసికల్గా మనమందరం ఎందుకు ట్యాక్స్ కడుతున్నాం? మనకి స్టేట్లో కావాల్సిన ఫెసిలిటీస్, లేకపోతే ఎమ్యూనిటీస్, లేకపోతే మనకు కావాల్సిన డెవలప్మెంట్, మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము స్టేట్ గవర్నమెంట్ చూసుకోవడం కోసం. అది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? స్టేట్ గవర్నమెంట్. నేను ఆల్రెడీ నువ్వు ట్యాక్స్ తీసుకుంటున్నావు, నేను ట్యాక్స్ పే చేస్తున్నా, అన్ని రకాలుగా నీకు నేను చేసి సమకూర్చిన తర్వాత నువ్వు లా అండర్ కానీ, పబ్లిక్ ఆర్డర్ని కానీ నువ్వు మెయింటైన్ చేయలేను, అదే స్టాఫ్ లేదు, ఇది నెగ్లిజెన్స్ మీ మీదే వేస్తాను అంటే మరి మీరెందుకు ఇంకా? రైట్, గవర్నమెంట్ ఎందుకు ఇంకా? అలాంటప్పుడు గవర్నమెంట్ అక్కర్లేదు, డిపార్ట్మెంట్స్ అక్కర్లేదు, పబ్లికే చూసుకుంటారుగా, మిగతావన్నీ అక్కర్లేదు కదా. అయితే ఒకటి నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఏవైతే సెక్షన్స్ వీళ్ళు పెట్టారో బిఎన్ఎస్కి సంబంధించిన 105 కావచ్చు, 118 కావచ్చు, లేదా 3(5) వీళ్ళు పెట్టిన సెక్షన్స్లో ఈయన నెగ్లిజెన్స్ ఎక్కడుందనేది ఇంతవరకు ఒకటి ఎస్టాబ్లిష్ చేయలేదు. ఈరోజు కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఒకసారి చూస్తే గత
ప్రభుత్వాలలో ఉన్నప్పుడు దేవాలయాల దగ్గర కావచ్చు, లేకపోతే ఇంకా మన పుష్కరాల దగ్గర కావచ్చు, పొలిటీషియన్స్, సెలబ్రిటీలు, అదేవిధంగా విఐపీలు, వివిఐపీలు, లేకపోతే మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు వెళ్ళినప్పుడు తొక్కిసలాటలు జరిగినప్పుడు, చనిపోయినప్పుడు ఇలాంటి కేసులు ఎందుకు వాళ్ళ మీద పెట్టలేకపోయారు? అంటే పొలిటీషియన్స్కి అయితే ఒకలాగా, సినిమా దాంట్లో కూడా సినిమా గవర్నమెంట్ ఫర్ ఉన్న హీరో అయితే ఒకలాగా, గవర్నమెంట్కి డిఫర్ ఉంటే హీరో ఉంటే ఒకలాగా, అలా చట్టాలు ఉంటాయా అనేది క్వశ్చన్ కూడా వచ్చింది. సో ఈరోజు ఓన్లీ ఒక ప్రిన్సిపల్ ఏంటంటే ఏ ఒక్క సెక్షన్ కూడా అట్రాక్ట్ కాదనే దాని మీదనే ఇంటరిమ్ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది హైకోర్టు. రైట్.